ఎన్ని విధంబుల చూపి చెప్పినం చూపడం చెప్పడం. చూపడం అంటే ఉదాహరణ. పెద్దవాళ్ళు మనకు అలాగే చెప్తారమ్మా, ఉదాహరణ చూపిస్తారు. చెప్పినం చెబుతారు అంటే సోదాహరణముగా వ్రాయము అని ఉంటుంది మీకు పరీక్షల్లో. సోదాహరణముగా వ్రాయము, ఉదాహరణముగా, ఉదాహరణ చూపిస్తాం, విషయం చెబుతాం. ఇదిగో ఇలా జరిగింది, ఇది ఉదాహరణ. కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు, అది ఉపదేశం. ముందు ఉదాహరణ ఉపదేశం, లేదా ఉపదేశం ఉదాహరణ. ఉపదేశం ముందు చెప్పినా ఉదాహరణ తర్వాత చెప్పినా దాని అర్ధాంతరన్యాసాలంకారం అంటారు భాషలో. అంటే ఇది చూపి చెప్పినానంటే ఇది చూపేది ఉదాహరణ, చెప్పేదేమో ఉపదేశం. ఎన్ని రకాలుగా ఉదాహరణలు చూపించినా చెప్పినా వీడు వింటాడా? ఎందుకంటే పాపం చెప్పింది 10 పద్యాలు చెప్పింది కానీ వినట్లా. అందుకని ఇప్పుడు పైగా ఎలా సరిపెట్టుకుంటుందంటే బలహీనతకు లోనైన వాళ్ళు వాళ్ళ తప్పుడు విధానాలను ఎలా సమర్థించుకుంటారో చెబుతున్నాడు తిక్కన అపూర్వ మనస్తత్వ శాస్త్రవేత్త. కావలుడైన వీడు తగు కార్యము పట్టునే, వీడు పుట్టుకతోనే దుర్మార్గుడు, కావలుడు, కాముకుడు, వీడికి మంచి పని ఏదో చెడ్డ పని ఏదో తెలుస్తుందా అని. ఇంకో మాట అండి, తమ్ముడిని గురించి కూడా ఎలా ఆలోచిస్తుందో చూడండి. వీనికి మెయ్యించావు నిజంబు, వీడు ఎలాగైనా చేస్తాడు. ఎందుకుట? శైరేంద్రుని వాళ్ళ ఇంటికి పంపితే ఆవిడని బలాత్కారం చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆవిడ మొగుడు చంపేస్తారు ఖాయం. లేదా మన్మధుని శాత శరంబులనైన నక్కట, ఈ విరహాగ్నికి తట్టుకోలేక మన్మథ బాణాలకైనా వీడు జ్వరం వచ్చి చచ్చిపోతాడు. ఈ రెండోది అంత గొప్ప విషయం కాదు, మనం సమర్థించుకుందుకు మాట్లాడతాం. కానీ అంటే ఇళ్లలో ఒక్కోసారి చూడండి, ఇంటూ ఓ కొడుకో ఎవరో కాస్త భ్రష్టుడైపోయి వాడు తిన్నగా ఉండక ఏమంటాడు, నేను సినిమాల్లో ట్రై చేస్తా, నేను హైదరాబాద్ వెళ్తా, ఓ 10 lakhs మాకు ఇవ్వండి అంటాడు. తండ్రి కష్టపడి సంపాదించారు చాలు, ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ తల్లి ఉంటుంది కదా పాపం మమకారం, మనం ఎన్నింటికి తగలబెట్టాం, నా కొడుకో 10 లక్షలు ఇస్తే నష్టమైందా, ఇవ్వండి అంటుంది. ఆవిడ సొమ్మేం పోయింది, మమకారం. అప్పుడు సమర్థించడానికి ఏమంటారు, అప్పుడు మీరు అనవసరంగా వ్యాపారం చేశారు, అందులో 10 లక్షలు పోలేదా, అలాగే అనుకోండి. అలాగే ఎందుకు అనుకోవాలండి, ఓసారి పోయి మళ్ళీ రెండోసారి అనుకోవాలా? అలా అనుకోకుండా కూడా ఉండొచ్చు కదా. అనుకోవడం అంతా మనమే ఆధారపడింది కదా. ఎందుకు అనుకోవడం? మన వ్యామోహం కారణంగా, మన మమకారం కారణంగా. అలా అనుకోవడం ఎందుకండి? అలాగే వీడు విచిత్రమైన వాదన చేసుకుంటుందంటే తనకి తానే వీడు భర్తల చేతులు, ఆవిడ భర్తల చేతుల్లోనైనా చస్తాడు, లేకపోతే మన్మథ బాణాలకి చచ్చిపోతాడు. మన్మథ బాణాలకు చచ్చిపోయిన వాడు చరిత్రలో ఎవడు లేడు. ఈ పురాణాల్లో కావ్యాల్లో కామవాంఛ కారణంగా బెంగపెట్టుకుని మంచం ఎక్కి చచ్చిపోయిన వాడిని ఎవరు చెప్పరా. ఈ వాంఛ తీరక అనవసర ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళ మొగుడు చేతులు చచ్చిన వాళ్ళే చరిత్రలో ఉన్నారు తప్ప మన్మథ బాణాల వేడికి రావణాసురుడు, కీచకుడు ఎవరు జావలేదండి. అలా ఇది మనం కల్పించుకునే భావన. అంటే మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని మనం అనుసరించడానికి, దాన్నే కర్తవ్యంగా చేయడానికి మనం తగిన శాస్త్రాలు మనం రాసేసుకుంటాం. మన నీతులు మనం చెప్పేస్తాం, మన వాదనలు మనం చేసేస్తాం. ఈ వాదన మొత్తం ధర్మానికి అనుకూలంగా చేయొచ్చు, కానీ చేయలే. అందుకే సుదేష్ణకి ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎన్నడైనా తప్పదన్నా, అంతే లెక్క. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు, సంక్రాంతి అని చిన్న కవిత్వం రాస్తాడు ఆయన పద్యాలు. సంక్రాంతి ముగ్గుల మీద, ఇంటి ముందు ముగ్గులేస్తారు కదా, ముగ్గు పొడి జల్లి ఉంటుంది కదా, అదేమిటంటేట భగవంతుడు సంక్రాంతి నాడు పొద్దున్నే వచ్చి ఎవడు చేసిన కర్మఫలాలు, ఆ రోజు అనుభవించవలసిన కర్మఫలాలు పొడుం కింద చేసి వాడు ఇంటి ముందు జల్లేసి వెళ్ళిపోయాట. ఆ రోజు వాడు అనుభవిస్తాట. ఆ జల్లేసిన కర్మఫలాల్లో ఉన్నాయట ముగ్గుపొడి అంతా. సరిగ్గా చెప్పింది కవిత్వ రూపంలో చెప్పాడు, కానీ పచ్చి నిజమండి. ఈ రోజు ఏమనుభవించాలో అవన్నీ పారేసిపోతాడు ఆయన ఆ ముగ్గు జల్లినట్టు. అది మన ఇంటి ముందేగా, మనదేగా. మరి మన ఇంటి ముందు ఉన్న ముగ్గు చెరిపినా మనమే, కాపాడకుండా మనమే, ఆ కర్మఫలాలు మనమే అనుభవించాలి, ఇంకెవడు చేస్తాడు. అందుకని వీడు వెళ్ళిపోవడం ఖాయం అని ఇలా నిర్ణయించుకున్న సుదేష్ణికి ఆ కర్మఫలం ఖాయం. ఇక ఇప్పుడు శైరేంద్రుని పిలిచింది ఆవిడ, అర్థమైపోయింది శైరేంద్రకి. శైరేంద్రి చాలా తలపోటుగా ఉంది, చాలా తలపోటుగా ఉంది. ఒక్క మదిర, ఒక్క రకమైన మద్యం ఉంది, ఆసవం దాని పేరు, అది సేవిస్తే గాని నాకు ఈ తలపోటు తగ్గదు. పూర్వం రాజమందిరాల్లో ఈ అలవాటు ఉండేదండి, ఆడవాళ్ళు కూడా తాగేవాళ్ళ. ఆ రోజుల్లో పద్ధతి ఏమిటి అంటే మద్యాన్ని కేవలం పెళ్ళిళ్ళు, పేరంటాలు లాంటి శుభ సందర్భాలు జరిగినప్పుడు ఒక సందర్భంలో కొద్దిగా ఉపయోగించేవారు, స్వల్పంగా. బెల్ట్ షాపులు ఎట్టేసి విపరీతంగా తోసేయడం కాదు, ఇక నిత్యం సంధ్యావందనంలా వేసేయడం కాదు ఇక్కడ. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యాధులకి దాన్ని మందుగా వాడేవారు. అందుకే లోకంలో మందు అనే మాట వచ్చింది. మందేసాడు అంటే అది ఏడు దాని పురుగు మందా లేదా ట్యాబ్లెట్ మందని ఎందుకు వచ్చిందంటే కొన్ని రకాలు కొంచెం తలపోటు భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదో కొంచెం పొద్దుగా పుచ్చుకుంటే తగ్గుతుంది. ఎలా తెలుసు మీకని అడగండి, విషయం పేపర్లో వస్తే చూశాను. ఎప్పుడైనా వచ్చిందా పుచ్చుకున్నారంటే నేనేం చేయను. రాజమందిరాల్లో పట్టాభిషేకాల సందర్భాలలో కొన్ని శుభ సందర్భాల్లో ఆనందాన్ని తట్టుకోలేదా, ఒక్కోసారి ఆనందానికి గుండెపోటు వచ్చిపోతాడు ఒకడు. అటువంటి మహానుభావులు లేకపోలా అసౌకర్యాలు ఉన్నాయి.
అందుకని కాస్త మిత్రులతో కలిసి ఒక్క మోతాదు వేస్తే బాగుంది. ఇప్పుడు కొంచెం తలపోటుగా నిజంగానే ఉంది ఆవిడకి, కానీ దీనికి అది అక్కర్లా. పైగా అది వచ్చిన ఆవిడ మందిరంలో ఉంటాయి. కీచకుని మందిరంలో రకరకాల మద్యములన్నీ ఉంటాయి. మరి వాడు స్పెషలిస్టు, వాడు దానికి మద్యం సిండికేట్ తరఫున విజయనగరం జిల్లా అంతా వాడిది. మరి అందుకని వాడి దగ్గర వేరే దొరుకుతాయి ప్రత్యేకంగా. అందుకని అక్కడికైనా తీసుకురానసరికి ఆవిడకి అర్థమైపోయింది, అయ్యి బాబు ఇది మద్యం కాదు, పద్యం కాదు, మొత్తం మనకి పెద్ద సేద్యం, ఇది అయిపోయింది పని. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి మహారాణి స్వయంగా వెళ్ళమని చెబుతోంది. ఇప్పుడు సైరంధ్రికి పరీక్ష ఏమిటో తెలుసా? బాధ్యత. దాసీ పని ఒప్పుకున్నాక, ఏదో మంత్రసారతనం ఒప్పుకున్నాక బెడ్ వచ్చినా పట్టాలి, గుడ్డు వచ్చినా పట్టాలని దాసీతనం ఒప్పుకున్నాక మహారాణి చెప్పిన పని చేయాలి, చేయనడానికి లేదు. ఇది ఆవిడ చెప్పిన పని స్వయంగా, ఆవిడికి సంబంధించి అడుగుతుంది. కాబట్టి ఇందులో ఒక కారణం చెప్పొచ్చు, ఇవిడు చేరే ముందే నేను పరపురుషుల ఇళ్ళకి వెళ్ళను ఉంది, అది చెప్పొచ్చు. అందుకే పాపం అది చెప్పి, నేను పరపురుషులకి ఇళ్ళకి వెళ్ళనని చెప్పాను కదమ్మా, మీరు చెప్పింది చేయాలి, తప్పులేదు, నేను కాదన్ను, దాసీదానిగా నేను చెయ్యాలి. కానీ ఇతర పురుషుల ఇళ్ళకి వెళ్ళనని చెప్పాను నేను. మహారాజు గారు మీరు అంటే ఒకటే కుటుంబం, ఆయన తండ్రి లాంటి వారు, వేరే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అంటే అది లాతి ఇల్లే, మళ్ళీ లాజిక్ లేక అది పరాయివాడా, నా తమ్ముడు తోడబుట్టినవాడు. ఇంకా విచిత్రం అండి, ఇంత చేస్తే ఈ సుదేష్ణ కీచకుడికి సొంత చెల్లెలు కాదు, సవతి చెల్లెలు. వీళ్ళ నాన్నకి మళ్ళీ ఇద్దరు భార్యలు, అందులో పెద్ద భార్య కొడుకు కీచకుడు, రెండో భార్య కూతురు సుదేష్ణ, సొంత అప్పగారు కాదు. కానీ మనం కలిపేసుకుంటాం. అదే కీచకుడు కామపాంచ వల్ల చనిపోయాక సుదేష్ణ ఏముంటుందంటే వాడు మా చుట్టమే కాదు, ఏదో దూరపు చుట్టం అని చెప్పేస్తారని నేను. ఇప్పుడు దగ్గర అది లాతు ఇల్లే, అది వాడు పరాయవాడేమిటి, మా తమ్ముడు చెబితే నేను చెప్పినట్టు కదా, తేవలసిందే, వెళ్ళవలసిందే అంది. ఇక అప్పుడు ఆవిడ పరిస్థితి చూడండి. అప్పుడు కూడా సైరంధ్రి ఇంత సంకట పరిస్థితుల్లో ఏం చేయాలండి ఆవిడ, నేను చెయ్యను అని చెప్పొచ్చు, ఉద్యోగం మానేయచ్చు. ఒక్కసారి ఆలోచించితే మానేస్తాం. ఇంకా 2 నెలలు ఉంది, 2 నెలలు 3 నెలలు అంతే కదా, మానేస్తాం. ఇప్పుడు విరాట్ రాజు బదులు ఇంకో కిరాట్ రాజు గారి దగ్గరికి చేరాలి కదా, వెళ్ళి అజ్ఞాతవాసం అయితే చేయాలి కదా, దుర్యోధనుడి దగ్గరికి వెళితే బాగుండదు కదా, వెళ్ళాలి కదా. అక్కడ ఈ సుదేష్ణ కాకపోతే ఇంకో గిదేష్ణ ఉండదని ఏమిటి, ఇంతకంటే భ్రష్టు పని చెప్పదనేమిటి. ఇప్పుడు ఈ 3 నెలలు గడిపేయడం కోసం మనం రిస్క్ తీసుకోవడం మానేసి, కష్టం అనిపించి ఈ ప్రమాదం ఉంది కదా అని ఉద్యోగం మానేస్తే అక్కడ అంతకంటే గొప్పది ఏదైనా ఉంటుందా, ఇంకా పెద్ద ప్రమాదం రావచ్చు. అందుకని ఒక బాధ్యతను తప్పించుకునేటప్పుడు ఉద్యోగం మానేసేటప్పుడు ఇలా ఆలోచించాలి, ప్రమాదమైనా సరే. అందుకని సైరంధ్రి నిలబడింది. వ్యక్తిత్వ వికాసం అంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్. నిలబడి సరే ఇక్కడ ధర్మానికి, నా బాధ్యతకి, నాకు ఎదురుగాబోయే ప్రమాదానికి పరీక్ష. ఇప్పుడు ఎవరు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అందుకని ఆ పాత్ర తీసుకుని బయలుదేరి అలమట జందు మాయ విధియాయని దైవము దూరు. నిజంగా ఈ మధ్యపాత్ర పట్టుకుని ఆ ద్రౌపది వెడుతున్న స్థితిని మీకు ఈ పద్యం బాగా అర్థం కావాలి. రవివర్మ చిత్రం ఉంది, ఎక్కడైనా ఉంటే చూడండి, చాలా అందంగా వేశాడు. అంత అందంగా మరొకరు బొమ్మలు వేయలేరు, ఇంత అందంగా మరొకరు పద్యం రాయలేరు. కానీ రవివర్మ తిక్కన కంటే తరువాతి కాలం వాడు, తిక్కనే ముందు రాశాడు కదా. అందుకని ఎంత అద్భుతంగా ఆయన చిత్రిస్తున్నాడు చూడండి. రవివర్మ చిత్రం చూస్తే అర్థమవుతుంది.